సాయికిరణ్ ఎందుకు అలా తీసుకెళ్తున్నానో చెప్తా పదండి. ఈ రోజే డే 3 ఆఫ్ అమరావతి ఛాంపియన్షిప్. నిన్న మేము షిఫ్ట్ అయిన హాస్టల్ అయితే ఇదే. ఇక మేమందరం రెడీ అయిపోయి కాంపిటీషన్ వెన్యూకి అయితే బయలుదేరిపోయాం. ఈ రోజు డే 3 లో వచ్చేసరికి సాయికిరణ్ కాంపిటీషన్ అయితే ఉంది. ఇక తొందరగా లైన్అప్ చేసి వార్మప్ కూడా స్టార్ట్ చేసేసాడు. ఇక సాయికిరణ్ అయితే స్నాచెస్ లో 3 లిఫ్ట్లు పాస్ చేశాడు. ఇక ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ వార్మప్ కూడా స్టార్ట్ చేసేసాడు. సేమ్ స్నాచ్ లాగానే క్లీన్ అండ్ జర్క్ కూడా పాస్ చేస్తాడు అనుకుంటే మనోడికి క్లీన్ అయ్యగానే కలిసి తిరిగాయి. అందుకే మేము స్టార్టింగ్ లో అలా పట్టుకొని వచ్చింది. ఇక సార్ కొద్దిగా మోటివేషన్ ఇస్తుంటే వినేసి సాయికిరణ్ కాంపిటీషన్ ఉందని ఎవరు టిఫిన్ చేయలేదు. అందుకని ఇంకా అందరం కలిసి టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళిపోయాం. మంచికి 2 గుడ్లట్లు అయితే వేసేసా. ఆ తర్వాత అందరం కలిసి కాసేపు మాటలు చెప్పుకొని ఆ పక్కన ఏదో గేమ్ జరుగుతుంటే రాము నేను ట్రై చేస్తా అని చెప్పి అందరిని తీసుకెళ్లాడు. ఆంటీని దాని లోపల ఏముంటాయని అడిగితే ఏదో మిస్టీరియస్ గిఫ్ట్ వర్తబుల్ అని చెప్పింది. ఇక రాము ముందు వెనక ఆలోచించగా 40 రూపాయలు పెట్టి అయితే ఆ డబ్బాలో ఓ డబ్బా తీసేసుకున్నాడు. మేమందరం అయితే ఆసక్తిగా ఉన్నాం దాంట్లో ఏమొచ్చిందని చెప్పి. అసలు అబ్బో ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే తీరా వచ్చింది అయితే ఈ అమ్మాయిలు వాడుకునే వస్తువులు అయితే వచ్చాయి. ఇక రాముడి రివ్యూ ఆడడానికి వెళ్తే ఏం చెప్పి కవర్ చేస్తున్నాడో చూడండి. లాస్ట్ కి ఏదోలా కవర్ చేశాడు. ఇక్కడ రాము చూడండి. ఇక అదంతా అయిపోయిన తర్వాత కాసేపు వెయిట్ లిఫ్టింగ్ హాల్ లో వెయిట్ లిఫ్టింగ్ చూసి లంచ్ కైతే బయలుదేరాం మేము అందరం. ఇంకా అలా లంచ్ పూర్తి ఐస్ క్రీమ్ అయితే తినేసాం. ఈ లోపల రాత్రి అయితే అయిపోయింది. ఈ రోజు డే 3 కాబట్టి అన్ని స్పోర్ట్స్ అయితే అయిపోయినాయి మాక్సిమం. అందుకే మాకు టోకెన్లు ఇచ్చారు. ఇక అందరం కలిసి టోకెన్లు కలెక్ట్ చేసుకుని తినడానికి అయితే వెళ్ళిపోయాం. ఇక డిన్నర్ కంప్లీట్ చేసుకొని మూన్ తో వాక్ చేసుకుంటా రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. డే 3 లో ఎంత కవర్ చేయగలిగా డే 4 తో కలుద్దాం. ఉంటా బాయ్.